కడుకోళ్ళ కప్ప చెప్పు నా ప్రాణం బాయి వీరదించే నాకు గుండె పడికే పండుగ తిన్నారు నా బిడ్డ కట్టనాని వస్తారా అతకపోతే నా బిడ్డే దాని అడుగుతే బాయి మీద భరించమంటే నా బిడ్డను ఎట్లా బాయి మీద భరించమని నీతోని తవ్వడానికి వస్తారు నేను అవ్వలేని బిడ్డరాని అయ్యలేని బిడ్డరాని నువ్వు కంటికి సార్ నీళ్ళ కడుచుకుంటే విద్య నూరి కత్తి రకాలు వంకినవా నువ్వు రకాలు వంకుతే నా పాలు నీళ్ళైతే విద్య ఏ మూర్తాల బాయాన్ని మొదలు పెట్టిండు ఆ బాయి చల్లగుండ బిడ్డ మిమ్మల్ని కోరినట్టు బలియారు ఆ బాయి పాడవాడు నన్ను కోరినా నా భర్తను కోరిన గాని మా ప్రాణాల మేము పోదు మీరు పొడితే పొద్దు మేము వంగిన పొద్దు బిడ్డ అమ్మా నీ ప్రాణం నేను చేతులారు ఎట్లా తీసుకోవాలి నువ్వు కడుపుతోటి ఉండకున్నా నా కడుపుతోటి కలగుండే నా కన్న బిడ్డ కన్నా మిమ్మల్ని కాదుకుండే నా అన్న బిడ్డ వారి విద్యో నువ్వు పుట్టంగా నువ్వు అమ్మాయిని దాచుకుంటే నేను తీసుకచ్చుకోని నా కాడవిల్లలు లేని ప్రేమకు కొన్ని సరిపాయం నా కొడుకుకి ఇచ్చిన నేను సరిపాయం నీకిచ్చి బొమ్మలకు పెళ్లిళ్ళు వేసినట్టు పెళ్లి వేసుకొని నిన్ను కన్న బిడ్డ లెక్క తాగిన పున్నము ముగ్గురు ఉన్నది కానీ నోరు మీ ముగ్గురు లేదు నలుగు లేని నాలుక నాన్నతో ఇలా ఆడిపోతుకుంటే చూసినవా అది కన్న బిడ్డ అయితే దాచుకోపోను అంటది బిడ్డ మరి మరి యొక్క నువ్వు మాత్రమే ఆడుకున్నది ఎక్కాల బిడ్డ మరి గుర్రం డాకులలో వరాలు ముచ్చాలు పోతారా అవ నా కొడుకు మాత్రమేనా అవ పోవంగా వరాల సాలు ముచ్చాల సాలు పోతుకుంటే వేయిండట ఆ వరాల సాలు ముచ్చాల సాలు ఆడవాళ్ళు పట్టుకొని వరాల సాలు ముచ్చాల సాలు ఆడవాళ్ళు పట్టుకొని పోతే నా కొడుకు రక్తరాలు నీకు దొరుకుతాడు బిడ్డ అవ బిడ్డ ఆయన మరి ఆనాడు కోడలను సాగనంపినాడు మరి అట మాత్రం కుడిన మాత్రం వజ్రాల సాలు ఎడమన ముత్యాల సాలు వజ్రాల ముత్యాల సాలు పోసుకుంటా నా కొడుకు పోతాడు విజయ్ ఆడు గుర్రం వేసుకుని నేను గుర్రం మీద కొలువు వజ్రాల ముత్యాల అనవాళ్ళు పట్టుకోండి నా కొడుకు వేరే సాలలో నువ్వు అది ఆ గిరియవతిని సాగదోరినప్పుడు గిరగిర ఉరికి వచ్చి అత్త రెండు కాళ్ళు వచ్చింది ఇక పొయ్యిలో తన్నది అడవిలో గిరియావతి తెలియము అత్త రెండు కాళ్ళు కిందట మాత్రం కళ్ళ కట్టుకున్నది విద్య గిరియావతి అత్త మా ఎన్నాళ్ళకెన్నాళ్ళు కానీ అటు మాత్రం నీ మొక్క నాకు కనిపించడం నా మొక్క నీకు కనిపించడం కనిపించడం ఇక నేను పోతున్నానని మరి గుర్ర మీద అటు మాత్రం ఇల్లు పొందింది విద్య అయ్యో అయ్యయ్యో పరందమా అయ్యయ్యో రామ వీరగ రామ నీతి లేని బ్రహ్మరాజు రతరల్ల పాలు కాను భగవంతుడా నీటి నీళ్ళ పాలు కాను భగవంతుడా బతుబొట్టు పడిగే మనిపి పెట్టుకున్నా ముక్కు కొట్టే పడిగే కుదిరించి పెట్టుకున్నా తినకము కొట్టే పడిగే తిరిగి తీసుకున్నా కాటిక పొట్టే పడిగే కడుక్కొని పెట్టుకున్నా నాది రామవే రాఘవ రామ సతవడ్డ గీత కట్టవడ్డ పది ఏడ రాత్రి నాత ఎడిది నాద పది
అడవి తోలు పట్టుకొని గుర్రం వేసుకొని అడవిలో గిరియావతి వసిరాల ముచ్చాట మాత్రం సాలు చూసుకుంటా ఆడవాళ్ళు పట్టుకుంటే అడవి తోలు పట్టుకొని బాల గిరియావతి మరి అయ్యయ్యో అడవి లోపల వస్తండి విద్య చెట్ల మీద అటు మాత్రం ఎర్రెర్రి పన్నలు వస్తుంటే మరి పన్నలు చూస్తుందిగా విద్య మరి పన్ను అటు మాత్రం కాచ చూస్తుంటే ఈ వజ్రాల ముత్యాల సార్ తప్పిపోవడం ఉన్నదమ్మా అడవి లోపల వెళ్ళి నా భర్త అన్న మాత్రం ఆగలేని కదా అన్న వేలు వెతులు చూపిన కదా నీళ్ళే ఒలిగించిందో ఈ పంద చెప్పుకొని పోతే నా భర్తకు నా కలగొని నా కడపాలి నమ్మకు నా భార్య ఉదయించిందని నా భరత ఎంతో సంతోషపడుతుందని ఆ కుర్ర వాపింది విద్య మాత్రం పళ్ళు తెంపుకుంటూ ఉన్నదాట అయ్యో చెట్ల మీది పళ్ళని తెంపుకుంటాను చెట్ల మీది పళ్ళని తెంపుకుంటాను చెట్ల మీది పళ్ళని తెంపుకొని ఒళ్ళేసుకుంటాను విద్య గిరియావతి దేవి ఆట మాత్రం పళ్ళు ఒళ్ళే వేసుకొని గుర్రం వస్తంటే వస్త్రాల ముత్యాల సారు మర్చిపోతూ ఉండదమ్మో వస్త్రాల ముత్యాల సారు మరిసిపోతుంది అని మాత్రం కీరతుంది అమ్మ అడవిలో కాడగలిసిపోతుంది బాగా గిరియావతి ఆ వస్త్రాల ముత్యాల ఆట మాత్రం బాట మరిసి కీరప్పింది ఇక ఎక్కడ ఉన్నావు నాదా ఓనాదో ఎక్కడ ఉన్నావు రాదా ఓనాదా ఇక ఓనాద రక్త రాజా ఓనాదో ఏ రాజలున్నవయ్యా ఓనాదో ఇక ఓవైనా మాటల్లా ఓనాదో నువ్వమ్మని అత్త ఓనాదా కొడలా నీ బార మీదికి బాయి గండా తిల్లి విద్య నీ భర్తమైన బాటల్లో ఉమ్మని నన్ను లాగరాపుది వసిరాల ముచ్చాల చాలు అంట మాత్రం బాటకి రప్పుది నువ్వు ఏ చెట్టుకి ఇలా ఉన్న ఏ ఊళ్ళో ఉన్నావు ఏ రాజు పిల్లట మాత్రం అనగా ఏ తల్లి నీకు ముక్కాడు అన్నం పెడుతున్నది రా నువ్వు ఎక్కడున్నవాని నాదా ఓనాడు వేటికి రావండి ఓనాడు బాయికాడి సంగోడా సంగోడా నాలాంటి బిడ్డలన్నా నీకు లేరా నాలాంటి బిడ్డలన్నా నీకు లేరా నా భర్తలాంటి కొడుకులన్నా నీకు లేరా మా సావి ఎత్త అయ్యా నీ బాబా నేను చూసిన కళ్ళ అయ్యా చూసిన నాకు కనబడ కళ్ళ అయ్యా కత్తులు నాట అయ్యో నిన్ను దొంగలు కూడా సంగబోడా పొడిదిన దొంగ నీకు పొరకలు కప్ప నువ్వు ఉండకల తేలు ఉంటా సంగమయ్యో పండకల పాము ఉంటా బ్రాహ్మణయ్యా నేను ఏ రాజ్యంబో వారే బ్రాహ్మణయ్యో నా భర్త మీద సుఖవకెళ్ళి నీ గురవపోతి నా మీద సుఖవకెళ్ళి నా భర్త గురవపోతి ఇలా భార్య భర్తల జంట వాపినం ఇలా అత్తమామ ఇంట్లో అన్న మాత్రం ఇంట్లోకెళ్ళి మమ్మల్ని వాపినా ఆ గిరియావతి దేవి వరాల ముత్యాల తాను తప్పి పనులను చూసింది విద్య పనులను చూసింది ఇరికి పనులు పరికి పనులను చూసి బాయి పన్నెంత మంచిగా తెంపి వంపి ఓడి కట్టింది తెంపి ఓళ్ళే వేసింది ఆ పన్నుని కూడా వచ్చుకుంటే కింద వరాల ముత్యాల తాను మర్చిపోయింది సాలు తప్పింది ఇక సాలు తప్పిన బిడ్డ సాలు దొరుకుతలేదు ఇక గుర్రం కాడ కూర్చుంటే ఏడుతాను ఏడిచిన బిడ్డ ఏమన్నది బాయికాడి బ్రాహ్మణ కూడా నాలాంటి బిడ్డలు నీకు లేరా అని ఎడతాను ఆ బిడ్డ కన్నీరు చూడు వ్యాధి కన్నీరు నాయకాడ ఉన్నాడు బ్రాహ్మణ అవతారం మీద ముడుదమ్మున వాడు ముక్కొండి వస్తాడు కాళ్ళ మీద పటా పటా చినుకులు పడతాను అరే గిరియావతి వరాల ముత్యాల సాల తప్పింది నేను పోయి ఆ సాల చూపించి వస్తా అని బాయికాడ అవతారము బాయికాడ ఉంచిండు గొల్ల ఏసము కట్టిండు ఇక గొల్లవారి అవతారం వేసిండు
చిన్న మరక అన్నట్టు దీని ఒక్కదాన్ని అనిద్దాం బరాబర్ లెక్క మరక దీని సంగతి చూద్దాం ఇది ముదిరింది అన్నట్టు ఏడు కంటే దగ్గర కొట్టుకోని కాలు ఉడుకోవాలని ఎదురు పెట్టి కర్రకెళ్ళి అని యొక్క కర్రకెళ్ళి అని యొక్క వెళ్ళిపోతే తత్తులని బాధరు నీకేమరక వాడు మందు దాకా ఉరి పెట్టుకుని సత్తాడు మందు దాకా ఉరి పెట్టుకొని సత్తే సావట్లు ఎత్తారు అడిగి పోలీస్ సాబ్ రావాలి మోరీ సాబ్ రావాలి అమీన్ సాబ్ రావాలి ఎందుకు పంచనామా చేశాను వాళ్ళు జీవేసుకొని వాళ్ళు ఎట్లా చచ్చిండు ఎందుకు గురి పెట్టుకొని చచ్చిండు ఎందుకు మనసు అయితే చచ్చిండు ఎవరేమన్నారు లొల్లి అయిందా కొట్టుకున్నారా అని అన్ని రాసుకుంటాడుగా ఆడు రాసుకుంటా అంటాడు ఆ అమ్మట అల్లకత్తరా వాళ్ళు పొద్దుగలస్తారా వాళ్ళ అత్తర మధ్య తిని ఇక అప్పుడే నేను మేకలు పోతాను మేకలు పోతా అంటే ఈ మేకలో ఉన్న పోతు ఊపుకుంటారా మేకలు వచ్చి అన్నట్టు ఆమె సాగుతాడు అరే గొల్లడా మేకపోతే మంచిగా తీసి జీవుల వారే అంటాడు అగట్లా సాగట్లకి వెళ్ళి పోతే రాగట్లకి వెళ్ళిపోతారు రంగారెడ్డి రాగట్లకి వెళ్ళిపోతారు రంగారెడ్డి బాధ ఎందుకంటే ఆ రంగారెడ్డికి ఉన్నదే ఎకరం చెరక ఎకరం చెలకకు ఇంకొక ఎకరం చెలకకు పుల్లలు పెడతాడు కంచె కట్టుకుంటాడు కంచె కట్టుకుంటే పుల్లలు ఆడితే కంచె కట్టుకుంటే దబ్బనాలు దాగిన గొర్రెలు వేని అనుకో ఏ కొలడా గొర్రెటస్తానేరా అంటాడా ఆ గొంగన గుంజుకుంటాడు లేకపోతే పిల్లలు కట్టేసుకుంటాడు అదో రాగట్లకి వెళ్ళిపోతే రాగట్లకి వెళ్ళిపోతారు कटोरी में मसाला मुद्दा देखो మళ్ళీ నేను అన్నా మళ్ళీ దీన్ని నమ్మదామే అది మా అవగారో అది ఇతరం పోతాయో దాన్ని నమ్మద్దాయో అని అదానే ఇదో పాలన మేకడ అర్థం అయితే అనుకున్నాడు గట్ల వస్తా అంటే కన్నీరు ఇస్తుంటే ఆ సంవత్సరం కొన్న మాట గిరియావతి మరి అంత మాత్రం మాటానికి చెవ పెట్టి గిరా 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 వరికి వస్తా ఉన్నదమ్మా ఆడు కొలదాత ఓ కొలదాత నేను అవ్వలేని వీటిలో అయ్యలేని వీటిలో అందరినీ అటమంతరం పాసిన గుమ్మ గుమ్మ తర్వాత ఎవరి బిడ్డ కానీ గమ్మ గమ్మ అయ్యా నేను అవ్వలేని వీటిలో అయ్యలేని వీటిలో అత్తమామ కాదన్నారు అయిపోయిందో నా భర్త దడ పట్టుకోవాలి అక్క ఏం ముసలోడా ఏం మాట్లాడుతున్నావు
నీ అక్క అంటే మా గొర్రెల కట్టే మాట కాదు ముందుగా అక్క అనగానే మాట కంప్యూటర్ కాలేదు లోపల తిరుము మీద రాలే అయితే మరి వరి అక్క అంటే నాకు కోపం కదా అయితే మరి కానీ ఒక మాట మరి నా భర్త మాత్రం అడవిలో వాడి అటు మాత్రం వజ్రాల ముచ్చాల సారవత్వం మాత్రం మరాల ముత్యాల సార్లు తప్పినవా కాట కలిసిన అది ఎక్కడ చూస్తానా చూపించాలి నీకు చూస్తే నాకేమిస్తావు నీకేం కావాలి ఏమిస్తావు నా కాళ్ళ కడియాలి నీకు తతాత నీ ఎండి వంటవు ఏడ్చవారి ఏంటి నీకు ఇలివేలేదా ఎండి విలువెక్కడ ఎండి వంటవు ఏడ్చవారి నీ ఏంటి నాకేందు ఇక కమ్మరి పుట్టాలి నీకు తతాత నీకు బంగారం బేడకు తులమైందట మా ఇంట్లో బంగారం కుక్క ముక్క చూస్తేనే 7 బొచ్చల బంగారం పెంట వందల వరవచ్చాయి వాళ్ళు రమ్మంటే వచ్చా నేను ఎంత ఉన్నాడు ఆయన గంత బంగారం ఉన్న లంచ కొడుకు ఇంటే పత్తి కానీ ఆడానే నేనే పట్టింది అయితే బంగారం వద్దు నీకు బంగారాన్ని శుద్ధి ఇవ్వలేదు అట్లా కాదు నువ్వు కిందికెళ్ళి మీదికెళ్ళినా రా మీదికన్నా మీదికెళ్ళి కిందికన్నా రా నాకు అక్కడ కానీ నా అంటే అక్కడ అవున కదా అయ్యో దండగడియాలి నీకు తతాతని దండగడియాలి నీకు తతాతనికి సీరియల్ రా సీరియల్ కొద్దిగా కనవారేసిన ఇక పాపడ విల్లానికి మలగొడ మీద సీరియల్ సీరియల్ ఇక నడుమ కొట్టారు నీకు తతాతనికి ముసల్దారా చెప్ప మొగల ఆడల చూస్తే మొగల కళలు గానే ఉన్నాయి గానే ఉన్నాయి కిందికి నువ్వు నాకెందుకమ్మా ఉద్యోగానికి ఏమున్నది సింగిల్ ఉన్నాయి సింగిపిల్లకి ఏమున్నాయి ఉన్నాయి అక్కో గవి కావాలి నాకు ఈ ముచ్చాలా బంగారం ఇస్తానండి ఎండి ఇస్తానండి దండగా ఇవన్నీ ఈ ముచ్చాలు ఏం చేస్తున్నా నాకు అన్ని ఉన్నాయి కానీ నా పిల్లలకి ముచ్చాలు ఈ ముచ్చాలే అవి కావాలన్నా చాలా ముచ్చాలు గిరియవతిని గుర్ర మీద కూర్చుండే పెట్టుకున్నాడు గుర్రం కళ్ళెం పట్టుకొని ముచ్చాల సారు అప్పుడు ఇక పో నీ సారే మా ముచ్చ నీకు ఎక్కడ ఇస్తాను మరి అటు వజ్రాల ముచ్చల సార పట్టుకున్నాను గిరియావతి దేవి ఇక ఇట్లా పోతే నా భర్త జాడ నాకు చూస్తుంది మరి అటు మాత్రం గుర్ర మీద కూర్చోని అమ్మవారు బాల గిరియావతి దేవి రమ్మ వజ్రాల ముచ్చల సార పట్టుకున్నది విజో ఎన్నాళ్ళు ఎన్నెల్లో అమ్మ ఈ బాలల బతుకును ఇంకెన్న వారాలున్నాయో బతుకును పోగాకై కారుతున్నారా పోగాకై కాలుతున్నారా తిన్నారి తమ్ముడు పొట్టోలే తిరుగుతున్నారా తిన్నారి చెల్లెలు గాతానికి అవ్వయ్యా నేను కాలికి లోపు సిమెంట్ వాళ్ళు నీళ్ళయి కలిగి మరి రాబోయి తిన్నారి తమ్ముడు రింగు రోడ్ల కాడ అల్లారి అడ్డల కాడ రండితాను రండి అంటూ ఊటు బాలి తుల్లేసి పిల్లలకై చేతులు పిల్ల చిల్లు బతికై పోయినదా మట్టిని ముద్దలు వేసి సంచలతో సన్నగా వేసి గుట్టోలే ఇటుకలు వేసి మట్టిలా కావిరాయి ఊరూరా తిరుగుతున్నారా తిన్నారి తమ్ముడు ఉడుకోలే వాడుతున్నారా తిన్నారి పిల్లలు అడవి దొంగలు పట్టుకొని అమ్మవారి బాలకి దేవతను మాత్రం భర్త మీద పాట పట్టుకొని పెట్టారా
అడవిల వత్త ఉన్నారమ్మా గిరియావతి చూసినావా గిరియావతి ఆడిగుర్రం వేసుకొని వస్తా అంటే ఆ మగ గుర్రం ఆడిగుర్రాన్ని చూసింది గుర్రాన్ని చూసిన గుర్రం సికిలిచ్చిందా గుర్రం సికిలిచ్చినప్పుడే ఆ రాణిగా రక్తరాలు అనుకున్నాడు వా అబ్బ నాయన ఏదో జీవరాజి నా గుర్రం కాడికి అత్తది ఎట్లాగూ నా గుర్రాన్ని తింటది గుర్రాన్ని తిన్న బాపతి నన్ను తింటది మావన్నది కొడుకు అడవిలా పెద్ద పొల్లు ఉంటాయి గుడ్డెలు ఉంటాయి కానుభూతాలు ఉంటాయి కొడుక పైలేవు అన్నది అంతకంతకు బాలుడు అడిగి పంట ఉన్నాడు అంతకంతకు బాలుడు అడిగి పంట ఉన్నాడు బాలుడు చూడు రక్తరాజు అంతకంతకు బాలుడు అడిగి పంట ఉన్నాడు బాలగిరియా ఆడవిల్లాదోడో దేవిగిరి ఆడవిల్లాదోడో దేవిగిరి నా బావ మాత్రమే ఇక్కడ ఈ చెట్టు కింద పడుకొని ఉండడాని ఈ రక్తరాజు దగ్గరికి వచ్చింది అన్నాడు పన్ను నివృత్తి తంటే ఒక్కసారి లేపజారుతావు అనుకున్నది అవ్వా లేవరాదమా నీకే లేవరాదమా నీకే నిద్ర నీళ్ళు నువ్వు నా పాలు నిద్ర నీళ్ళ పాలు నువ్వు నా పాలు లేవరాదమా నీకే అవో కాళ్ళేవరు పోతున్నది అవో కాళ్ళు వస్తుందండి అవో బాలగిరి వాతిని అవ్వా సత్యవాది అన్నది కొడక కాళ్ళ కాడికి అత్తది కానుపోతావురా పైలవరా కొడక అన్నది మావ సత్యవాది కానుపోతాడట చెట్లెక్కిస్తాయట చేతుడిపిస్తాయట అంతకంతకు బాలుడు అడిగి పంట ఉన్నాడు అంతకంతకు బాలుడు అడిగి పంట ఉన్నాడు చిల్లరాళ్ళు వచ్చింది గిట్టర తప్పుడు చేస్తాను నీ వాంచను నా గుర్రాన్ని ఏదో పెద్ద పులి తింటాను బొక్కలు కట్టర కొనుక్కుంటా అంటారు అయ్యా ఇక గుర్రాన్ని తింటది ఊకుంటుందో నన్నేడ తింటదో అంతకంతకు బాలుడు అడిగి పంట ఉన్నాడు అంతకంతకు బాలుడు అడిగి పంట ఉన్నాడు ఎవరనుకున్నావు ఎవరనుకున్నావు ఏమనుకున్నావు నీ భార్య గిరిజవాడు నీ భార్య గిరిజవాడు లేవరాదవా నీకే ఊపినవుడా లేపినలేవుడా మావన్నది కొడక తలకాయ కాడికి అత్తది గుడ్డెలు తలవల కొట్టుకొని మెదడు తీసుకొని తింటదిరా అన్నది బాధ్యను అది ఎట్లాగు ఇక గుడ్డెలు కట్టింద తలకాయ వల కొడుతుంది అంతకంత బాలుడు అన్ని పంట ఉన్నాడు ఊపినవుడా లేపినలేవుడా ఎవరనుకున్నావు ఏమనుకున్నావు ఈ భార్య గిరిజవతి నేనెల్ల వచ్చినా నీ వీధి కంటేమో నా మీద పడ్డాది దేవరాజమా నీకే మరి నీ భార్య గిరియావతి వచ్చిందయ్యా నీ భార్య గిరియావతి నచ్చినా నీ మీద గండం నా మీద పడ్డదయ్యా అన్నది దబ్బన పెళ్ళంగి వచ్చింది ఆయన మరి కొద్దిగా చూస్తా అనుకున్నా కొద్దిగా చూడాలి బాగా అయ్యో ఉత్త పిలిచిపిస్తున్నాడు మా బాబాయ్ నేను ఇవ్వాలనుకున్నా నీ భార్య నేను నీ భార్య అంటే మా అమ్మ అన్నది కొడుకు పైదూరు కొడుకు అడవిలా కాపుతుంటే కొడుకు ఈ పెళ్ళ వేసి వేసుకుని అత్తయ్య కొడుకు
చెల్లెకిద్దరు చెల్లెకిద్దరు కాంగుతాను కాదను నేను కానుకుంటాను ఎందుకైతే నీకు కాదయ్యా కాంగుతాను కాదు చెప్పకూడదు అంటే శివగారు అట్ట కాదా నేను భార్య అంటే ఒకసారి లావటం అంటే ఏం లావటం అట్ట కాదు ఇగో దయ్యాలకైతేనేమో మచ్చకిస్తాను అవుతారు లావటం దయ్యాలు కోటి చూస్తాను నువ్వు అయితే దయ్యాలకైతేనేమో ఏళ్ళు వెనుకకుంటాయట మరివన ముంగరుకుంటాయట గట్లని కాలు చూస్తావు నా కాళ్ళ మరి నా పిల్లలకున్నట్టే ఉంది ఒకసారి ముంగట్టినాడు ఎవరు నువ్వు ఒకసారి వెనుకన్నాడు అబద్ధం వెనుక మరి వెనుకగా నడతారు అబద్ధం దయ్యనే కాదండి నేను నీ భార్యనండి అరే నిజంగా నా పిల్ల నిజంగా నా భార్య నీ మీద కన్నా నా మీద పడ్డదయ్యా నీ తల్లి నిన్ను తోలినట్టే నన్ను కూడా సాగయ్యా కానీ మాట ఏం మాట్లాడండి నేను కూడా అనుకుంటాను నాకు కూడా నీకన్నా ఎక్కువ ఆపద అట్లా మాట వేయండి అసలు వీళ్ళ బ్యాచ్ ఒకటి మా బ్యాచ్ ఒకటి ఆయన రాక రాక అతనికి అట్లా అని కాబట్టి మనం అబ్బో నాకు భయం ఇప్పుడు తప్పితే మళ్ళా భార్య భర్తలు కలిసేది లేదా అని 3 బొమ్మలవాడు 30 బస్సు తీరుడు అవిడకు పగవడిగా తీరాడు పట్టు కొట్టే కాలమే సర్వనాశనం అయిపోయింది. ఒంటి నిండా బట్టలు కట్టుకొని నీతి మాటలు చెప్తే ఎవరింటాళ్ళు ఏ కథ కానీ వేరే కథ చెప్పి ఒక్కళ్ళు తప్పట్లు కొట్టు అన్నప్పుడు భగవంతుని ఇచ్చిన కళ్ళతోడు చూడాలి, పాపం శివలతో వినాలి. ఎందుకు కొత్తలు నాని మీరనుకునేరమ్మా మనసులవై భూమి మీదకి వచ్చినాడు ఓ ముచ్చట్లు మనసులవై భూమి మీదకి వచ్చినాడు మాటల తెమ్మనెత్తిన నాడు ఎన్నో తప్పులు ఎన్నో పాపాలు ఎత్తాం. చిన్నప్పుడు మనం పింగిసైన దొంగతనం చేస్తాం. ఈ చప్పట్లు పడితే సగ పాపాలు వెలిగిపోతాయి. మనిషికి ఉన్న సర్వ రోగాలు నివారణ అవుతాయి. ఇక కొట్టురోళ్ళ మీద ఉన్న రోగాలు కొట్టురోళ్ళ పట్టుకుంటేనా సంతానం ఓడిగట్టినా మరి మొదగానికి ఇట్లా వచ్చిల్లా నీతి కన్నా ఉన్న వీళ్ళు భయాన్ని భక్తి కొడతలేరు, భయాన్ని కొడతాళ్ళు. ఈ ముసలోళ్ళంతా సెంటర్లోకి వెళ్ళి చేతులు తీసుకొడితే లేదైతే అలవెట్టుకొని చెప్పకపోవచ్చు. తలలకి ఏమో సత్యాన గడియలైతే ఈనాడు తమిళకు పాపాన నెలలు అన్నారు. అవు గడియలు 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 సంపూర్ణం అవుతానే అవు ఆ బిడ్డ గిరివతి దేవి ఒక మాట ఇవాళ మన నేను వచ్చినప్పుడు పిల్ల బాట నా బాట పట్టుకొని నువ్వు వచ్చినావు. నువ్వు రాగా బండ్ల బాట అయింది బామా. నువ్వు వచ్చినట్టు కట్టుకొని వస్తనే బామా
ఒంటిగా పోయి మనం దంటగా దొరుకుతాము గిరియవాటి. ఒంటిగా పోయి మనం దంటగా దొరుకుతాం కట్టుకొని వస్తే. కానీ ఇక్కడ మనం ఉండద్దు. నువ్వు ఎక్కెచ్చిన గుర్రం నువ్వెక్కు, నేను ఎక్కెచ్చిన గుర్రం నేను ఎక్కుతా. 2 గుర్రాలు ఎత్తుకొని ఎక్కడికైనా పోయి బతుకుదా అని చెరొక్క గుర్రం ఎక్కు. మళ్ళీ ఒక సాగు వచ్చింది వచ్చినాక లెక్క.